హాయ్ స్టూడెంట్స్, మనము ఇంతకుముందు యాడ్జెక్టివ్ గురించి తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు యాడ్వర్బ్ గురించి తెలుసుకుందాం. యాడ్వర్బ్ అండ్ యాడ్వర్బ్ దీన్నే తెలుగులో క్రియా విశేషణం అంటారు. యాడ్ ప్లస్ వర్బ్. యాడ్ అంటే కలపడం, వర్బ్ అంటే క్రియకు కొంత సమాచారాన్ని కలిపి చెప్పడం, అంటే ఆ పని ఎలా జరిగిందో తెలిపేటటువంటి వాటిని యాడ్వర్బ్ అంటారు. అందుకని వీటిని మాడిఫయింగ్ వర్బ్స్ అంటారు. మాడిఫయింగ్ వర్బ్స్ ఇవి వర్బ్స్ని, యాడ్జెక్టివ్ని, అలాగే ఇంకొక యాడ్వర్బ్ని అండ్ అనదర్ యాడ్వర్బ్ మాడిఫై చేసి చెప్తూ ఉంటాయి. ఇవి వర్బ్స్ని, యాడ్జెక్టివ్స్ని, అలాగే ఇంకొక యాడ్వర్బ్ని మాడిఫై చేసి చెప్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్: హీ ర్యాన్ ఫాస్ట్. హీ ర్యాన్ ఫాస్ట్. ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్, ర్యాన్ అంటే పరిగెత్తాడు. ఎట్లా పరిగెత్తాడు? వేగంగా పరిగెత్తాడు. అంటే ఇక్కడ వెర్బ్ని గురించి మనకి ఎక్స్ట్రా మీనింగ్ ఇచ్చింది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్ ఈజ్ ఎ వెరీ నైస్ బిల్డింగ్. ఇట్ ఈజ్ ఏ వెరీ నైస్ బిల్డింగ్. ఇక్కడ నైస్ బిల్డింగ్ అంటే ఇక్కడ నైస్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి నైస్ బిల్డింగ్ అండి. ఇట్ ఈజ్ ఏ నైస్ బిల్డింగ్ అంటే అదొక అందమైన బిల్డింగ్ అని వస్తుంది. అలాగే ఈ యాడ్జెక్టివ్కి ఇంకొక యాడ్వర్బ్ కలపడంలో వెరీ నైస్ బిల్డింగ్ అంటే చాలా బాగా, చాలా మంచి, చాలా అందమైన బిల్డింగ్ అని ఇంకా ఎక్స్ట్రా మీనింగు ఇస్తుంది. కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్కి మనం ఎక్స్ట్రా మీనింగ్ని కలపడం చూసాం. ఇప్పుడు దే కమ్ హియర్ డైలీ. ఇక్కడ దే కమ్ హియర్, ఇక్కడ హియర్ అనేది ఇక్కడికి యాడ్వర్బ్, కమ్ అంటే వచ్చారు. ఇక్కడ వెర్బ్కి ఇక్కడ యాడ్వర్బ్ వచ్చింది. దే కమ్ డైలీ, డైలీ కూడా యాడ్వర్బ్. దే కమ్ హియర్ డైలీ, దే కమ్ డైలీ వాళ్ళు రోజు వస్తారు. హియర్ అంటే ఎక్కడికి వస్తారు అంటే ఇక్కడికి వస్తారండి. ఇక్కడ యాడ్వర్బ్కి ఇంకొక యాడ్వర్బ్ తోడి ఇంకా మరింత సమాచారాన్ని ఇవ్వటం అని జరిగింది. ఇలా యాడ్వర్బ్స్ వర్బ్కి, యాడ్జెక్టివ్స్కి ఇంకొక యాడ్వర్బ్కి ఎక్స్ట్రా మీనింగ్ ఇచ్చి మాడిఫై చేసి ఆ పనులు ఎలా జరిగినాయో తెలియజేయటం జరుగుతుంది. ఇప్పుడు యాడ్వర్బ్స్లో రకాల గురించి తెలుసుకుందాం. క్లాసిఫికేషన్ ఆఫ్ యాడ్వర్బ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ యాడ్వర్బ్స్ అంటే యాడ్వర్బ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, యాడ్వర్బ్ ఆఫ్ టైం. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే మనకి టైం గురించి, ఆ పని ఏ టైంలో జరిగిందో తెలియజేస్తుంది. విచ్ షోస్
ద టైమ్ అంటే ఆ పని జరిగినటువంటి సమయాన్ని గురించి తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ స్పోకెన్ టు హిమ్ yesterday. yesterday అంటే నిన్న, అంటే ఐ హ్యాడ్ స్పోకెన్ నేను చెప్పాను. ఎప్పుడు చెప్పాడు? yesterday చెప్పాడు. టైం గురించి ఇక్కడ తెలియజేస్తుంది. అలాగే హీ విల్ స్టార్ట్ నౌ. హీ విల్ స్టార్ట్ నౌ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా టైం గురించి తెలియజేయటం జరిగింది. అలాగే దే వన్స్ మెట్ మీ ఇన్ హైదరాబాద్. మెట్ అంటే కలవటం. ఎన్నిసార్లు కలిసాడు అంటే వన్స్, అంటే ఒకప్పుడు. దే వన్స్ మెట్ మీ ఇన్ హైదరాబాద్. వాళ్ళు ఒకప్పుడు, వన్స్ అంటే ఒకప్పుడు, అంటే టైము నాట్ మెన్షన్, నాట్ పర్టికులరు. ఇక్కడ వన్స్ అనేది టైం గురించి తెలియజేసింది. మిస్టర్ కుమార్ formerly lived here. ఫార్మలీ అంటే పూర్వం, ఒకప్పుడు. ఆ లివ్డ్ అనే వర్బ్కి ఎక్స్ట్రా మీనింగ్ ఇచ్చింది ఇక్కడ. ఫార్మలీ ఒకప్పుడు నివసించేవాడు. యు నెవర్ వేస్ట్ ద టైం. యు నెవర్ వేస్ట్ టైం అంటే నెవర్ అంటే ఎప్పుడూ కూడా చేయొద్దు అని మీనింగ్ వస్తుంది. నెగిటివ్ మీనింగ్ వస్తుంది నెవరు. ఇక టైం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు అంటే ఎప్పుడూ చేయకూడదు అని వస్తుంది. ఇది కూడా టైం గురించి తెలియజేస్తుంది మనకి. అలాగే ఈ గోస్ టు బెడ్ లేట్. ఈ గోస్ టు బెడ్ లేట్. ఇక్కడ గోస్ అనేటువంటి వర్బ్ని మాడిఫై చేస్తుంది లేట్ అనేది. ఇది కూడా మనకి టైమ్ ఆఫ్ యాడ్ వర్బ్ కింద వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కైండ్ యాడ్ వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్ వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్ వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే హౌ ఆఫెన్. ఇట్ షోస్ హౌ ఆఫెన్, ఎన్నిసార్లు అనేది మనకు తెలియజేస్తుంది. ఆ వెర్బ్ ఎన్నిసార్లు జరిగింది, ఆ క్రియ ఎన్నిసార్లు జరిగింది అనేట యొక్క మనకి సంఖ్యల గురించి తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్. ఇక్కడ ట్వైస్ అంటే రెండుసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ అంకె గురించి చెప్తుంది. హౌ ఆఫెన్ అంటే ఎన్నిసార్లు, అంటే ట్వైస్. ఇది కూడా యాడ్ వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా వస్తుంది. షీ ఆఫెన్ డస్ మిస్టేక్స్. షీ ఆఫెన్ డస్ మిస్టేక్స్. ఇక్కడ ఆఫెన్ అంటే తరచుగా, డజ్ అంటే చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఆఫెన్ తరచుగా చేస్తుంది అంటే అన్కౌంటబుల్, కౌంటింగ్ కాదు కానీ ఎన్నిసార్లు అనేది చెప్తుంది. హీ కాల్డ్ మీ అగైన్. అగైన్ అంటే మళ్ళీ. ఎన్నిసార్లు? మళ్ళీ. ఇక్కడ ఎన్నిసార్లు అనే దానికి మళ్ళీ అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా యాడ్ వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా వస్తుంది.
మై అంకుల్ ఫ్రీక్వెంట్లీ కమ్స్ టు మై హోమ్. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ క్రమం తప్పకుండా వస్తాడు అని అర్థం. ఇక్కడ కమ్స్ అనే దానికి మనకి యాడ్ అయింది మీనింగు దే సెల్డమ్ ప్లే ఇన్ ద గ్రౌండ్. దే సెల్డమ్ ప్లే ఇన్ ద గ్రౌండ్. ఇక్కడ సెల్డమ్ అంటే నో అనే మీనింగ్ వస్తుంది. వాళ్ళు గ్రౌండ్లో ఆర్డర్ అనే వస్తుంది మీనింగ్. సెల్డమ్ అంటే నెవర్తో సమానంగా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి నెగిటివ్ మీనింగ్లో తీసుకోవాలి దీన్ని. మై మదర్ ఆల్వేస్ స్కోల్డ్స్ మీ. మై మదర్ ఆల్వేస్ స్కోల్డ్స్ మీ. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ తిడుతుంది అనేది మనకి తెలిసింది. ఎల్లప్పుడు ఎన్నిసార్లు అంటే టైం ఏం లేదు, ఎల్లప్పుడూ. స్కోల్స్ అంటే ఇది ఒక వెర్బ్. ఈ వెర్బ్కి ఆల్వేస్ అనేది మనకి వచ్చింది. ఈ విధంగా మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఆ క్రియ ఎక్కడ జరిగింది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే వేర్ అంటే ఆ క్రియ ఎక్కడ జరిగిందో చెప్పేటువంటి దాన్ని యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటారు. ఎగ్జాంపుల్ స్టాండ్ హియర్. స్టాండ్ నుంచో ఎక్కడ, హియర్ ఇక్కడ. అలాగే గో దేర్ వెళ్ళు ఎక్కడికి, దేర్ అక్కడికి. ప్లేస్ గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాయి. ఐ లుక్డ్ ఎట్ ద బోర్డ్. ఐ లుక్ ద బోర్డ్ చూసాం. ఎక్కడ చూడాలి, ఎట్ అంటే వైపు, బోర్డు వైపు చూడాలి. ఇట్లా మనకి ప్లేస్ గురించి మెన్షన్ చేసేటువంటి వర్బ్స్ని అలాగే యాడ్వర్బ్స్ని మనం ప్లేస్ ఆఫ్ యాడ్వర్బ్స్ లేకపోతే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని మనం తెలియజేస్తూ ఉంటాం. ఇంకా కొన్ని యాడ్వర్బ్స్ ఫర్ ఎగ్జాంపుల్కి ఎవ్రీవేర్, వితిన్, ఇన్, బ్యాక్వర్డ్. ఇక్కడ కొన్ని ప్రిపోజిషన్స్ కూడా వెర్బ్తో కలిసినప్పుడు యాడ్వర్బ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అది మనం గమనించాలి. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే షో వాట్ మేనర్, హౌ అంటే ఎట్లా జరిగింది, లేకపోతే వాట్ మేనర్ ఏ మేనర్లో జరిగిందో మనకు తెలియజేస్తుంది. ఇక్కడే సహజం చాలామంది ఎల్వై వస్తే యాడ్వర్బ్ అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకుంటే అన్ని ఎల్వై వచ్చేటువంటి పదాలు కూడా యాడ్వర్బ్ కాదని మనకి అర్థమవుతుంది. రమేష్ రీడ్స్ క్లియర్లీ. ఎగ్జాంపుల్ రమేష్ రీడ్స్ క్లియర్లీ. వాట్ మేనర్ హీ రీడ్స్. రమేష్ చదువుతాడు. ఎలా చదువుతాడు, క్లియర్గా చదువుతాడు, క్లియర్లీ చదువుతాడు. ఇది కూడా ఎట్లా చదువుతుందో చెప్తుంది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. హీ వర్క్స్ హార్డ్. హీ వర్క్స్ హార్డ్ ఎలా వర్క్ చేస్తాడు, హార్డ్ చాలా గట్టిగా కృషి చేస్తూ ఉంటాడు. ది ర్యాన్ ఫాస్ట్.
వాళ్ళు ఎలా పరిగెత్తున్నారు, ఏ మేనర్లో పరిగెత్తున్నారు, చాలా వేగంగా. ఇక్కడ మనం చూసుకోవాలి, అన్నిటికీ ఎల్బై రాదని చూసుకోవాలి. ఎక్కువ సార్లు ఎల్బై వస్తుంది, కానీ అన్ని ఎల్బై వచ్చేటువంటివి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ కాదు. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసుకోండి. వెల్, సాడ్లీ, బ్రేవ్లీ, దస్, బ్రిస్క్లీ, ఇట్లాంటి కొన్ని అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్ కింద వస్తాయి. నెక్స్ట్, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ మనకి హౌ మచ్, వాట్ డిగ్రీ, వాట్ ఎక్స్టెంట్ అనేది తెలియజేస్తాయి. హౌ మచ్ డిగ్రీ అంటే ఎంత అని, హౌ మచ్ అంటే ఎంత అని, వాట్ డిగ్రీ ఏ లెవెల్ అని, అలాగే టు వాట్ ఎక్స్టెంట్ అని మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి. యు ఆర్ టూ కేర్లెస్. ఎగ్జాంపుల్, యు ఆర్ టూ కేర్లెస్. యు ఆర్ కేర్లెస్, నువ్వు కేర్లెస్, కానీ ఎంత, టూ అంటే చాలా అని వస్తుంది. హౌ మచ్ అనే దానికి ఇట్లా వస్తుంది. అలాగే హీ సో గ్లాడ్. ఎంత గ్లాడ్, ఎంత సంతోషంగా ఉన్నాడు, సో చాలా అని. షీ సింగ్స్ ప్రెటీ వెల్. షీ సింగ్స్ వెల్, ఆమె బాగా పాడుతుంది. ఎంత, ప్రిటీ వెల్ అని వస్తుంది. ఈ వెల్కి మనకిది యాడ్ అయింది. అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటే ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇట్లా ఇంకా కొన్ని వచ్చేటువంటి వాటిని చూద్దాం. ఆల్మోస్ట్ మీకు ఎగ్జాంపుల్గా ఉంటాయి. ఫుల్లీ, వెరీ, ఇనఫ్, ఆల్ టుగెదర్, నో, ఎనీ, క్వైట్, రేదర్, పార్ట్లీ. ఇటువంటి కొన్ని మనం అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ కింద మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ ఆర్ నెగేషన్. అఫర్మేషన్ అంటే ఎస్ అని చెప్తుంది, నెగేషన్ అంటే నో అని చెప్తుంది. ష్యూర్లీ. ఎగ్జాంపుల్, ష్యూర్లీ దే ఆర్ మిస్టేకెన్. దే ఆర్ ష్యూర్లీ. ఇక్కడ వెర్బ్కి యాడవర్బు ష్యూర్లీ వచ్చింది, అంటే ఖచ్చితంగా వాళ్ళు మిస్టేక్ అయ్యారని చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. దీన్ని ఎఫర్మేషన్, అడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్. దే డు నాట్ వర్క్ వెల్.
నాట్ అంటే కాదు అని చెప్తుంది. దే డూ వర్క్ వెల్ అంటే వాళ్ళు బాగా చేస్తున్నారని అర్థం. అలాగే దే డు నాట్ వర్క్ వెల్ అంటే వాళ్ళు చేయట్లేదని అంటే నెగిటివ్గా చెప్తుంది. కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్. రీజన్ అంటే కారణం, ఏ కారణం వల్ల అని మనకు తెలియాలి. ఇక్కడ ఎట్లా వస్తే చూద్దాం. ఎగ్జాంపుల్, రీజన్ అంటే ఆ పని జరగటానికి రీజన్ ఏంటని మనం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్, హీ దేర్ ఫోర్ లెఫ్ట్ అవర్ హోమ్. హీ దేర్ ఫోర్ లెఫ్ట్ అవర్ హోమ్. ఇక్కడ దేర్ ఫోర్ కాబట్టి ఆ విధంగా కాబట్టి మన ఇంటిని వదిలిపెట్టాడని వస్తుంది. దీనికంటే ముందు ఒక రీజన్ వస్తుంది. ఆ రీజన్ తర్వాత ఇటువంటి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్స్ని మనం యూజ్ చేయాలి. హెన్స్ ఐ రిక్వెస్ట్ టు గ్రాంట్ మీ లీవ్. ఇక్కడ హెన్స్ ఐ రిక్వెస్ట్ టు గ్రాంట్ మీ లీవ్. ఇక్కడ హెన్స్ కాబట్టి అంటే దానికి ముందు లీవ్ ఎందుకు ఇవ్వాలి, దానికి కారణం చెప్తాడు. ఆ కారణం బట్టి ఈ కారణం వల్ల నాకు లీవ్ ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా అని మనకు వస్తుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. 8th one. ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అంటే క్వశ్చన్ సంబంధించినటువంటిది. వీటిలలో వేర్, వెన్, వై, హౌ ఇటువంటి వాటితో కూడినటువంటి సెంటెన్సెస్ వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ గోయింగ్. హౌ డిడ్ యూ డూ. ఎలా ఉన్నామండి. హౌ డిడ్ యూ డూ అంటే ఎలా ఉన్నావు. హౌ. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నావు అని వస్తుంది. వెన్ డు యూ వేకప్. వెన్ డు యూ వేకప్ ఎప్పుడు లెగుస్తామని అంటే ఆ క్రియ ఎప్పుడు జరుగుతుంది అని క్వశ్చన్ మార్క్లో చెప్పేటువంటి దాన్ని వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఎలా ఉన్నారు, ఇట్లా క్వశ్చన్ మార్క్లో చెప్పేటటువంటి యాడ్వర్బ్స్ని ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అని అంటూ ఉంటారు. ఇవన్నీ క్వశ్చన్స్ మేకింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ 9th one, రిలేటివ్ యాడ్వర్బ్. వీటిని రిలేటివ్ ప్రొనౌన్లకే వీటిని కూడా లైక్ రిలేటివ్ ప్రొనౌన్, it is also refers back it to its antecedent. దానికి యాంటిసిడెంట్ని రెఫర్ చేసే సందర్భాలలో ఇవి వస్తూ ఉంటాయి. రిలేటివ్ ప్రొనౌన్లకి ఇవి కూడా పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ద రీజన్
వై ఐ కేమ్. ఇక్కడ వై ఎందుకు వచ్చాను అంటే దిస్ ఈజ్ ద రీజన్, ఈ రీజన్ వల్ల. ఇక్కడ దీనికంటే ముందు దీని వచ్చింది కదా, దీన్ని మనం యాంటీసిడెంట్ అంటారు. మనం దేన్నైతే రెఫర్ చేస్తున్నామో దాన్ని యాంటీసిడెంట్ అంటారు. ద రీజన్ని మనం చెప్తుంది ఎందుకు వచ్చిందని, వై. ఇక్కడ యాంటీసిడెంట్ గురించి డిస్క్రైబ్ చేయటం కోసం వచ్చింది ఇది. ఇటువంటి వాటిని రిలేటివ్ యాడ్వర్బ్స్ అంటూ ఉంటారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డు నాట్ నో వేర్ హీ లివ్స్. వేర్ ఎక్కడైతే ఎక్కడ ఉంటాడో, ఐ డు నాట్ నో వేర్ హీ లివ్స్. ఇక్కడ తెలియదు, ఇక్కడ ఎక్కడ నివసిస్తాడో తెలియదు. ఇక్కడ దీనికి ప్లేస్ కలపాలి. ఐ డు నాట్ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ఇక్కడ మనం యాంటీసిడెంట్ లేదు, యాంటీసిడెంట్ కలుపుకున్నాం. ఐ డు నాట్ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ఇక్కడ ద ప్లేస్ అనే దాన్ని రెఫర్ చేయడం కోసం వచ్చింది. వేర్ అనేది ఎక్కడ నివసిస్తాడో ఆ ప్లేస్ అనేది తెలియదని చెప్తున్నాడు. ఇటువంటి వాటిని మనం రిలేటివ్ యాడ్వర్బ్స్ అని అంటుంటారు. మీకు పూర్తి సమాచారం కావాలంటే పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుంది, అక్కడక్కడ చూస్తే అర్థం కాదు. కాబట్టి మీరు తరువుగా గ్రామర్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ.